అందరూ కలిసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోపు రాజ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి వస్తారు. రాజు వాళ్ళమ్మ రాజుతో జరగవని చెప్పేసి అనుకున్నవన్నీ జరుగుతున్నవి అంటే ఏది ఎవరి చేతిలో ఉండదని చెప్పేసి గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటారు. ఇంతలోపు వాళ్ళ నానమ్మ గారు కూడా మన కంపెనీ 100 సంవత్సరాలుగా మొదటి స్థానంలో ఉంది. నీ చేతికి వచ్చాక మరింత పేరొచ్చింది. ఆ పేరుని నిలబెట్టు అని చెప్పేసి అంటుంది రాజు వాళ్ళ నానమ్మ గారు. వీళ్ళందరూ మాట్లాడుకున్న మాటల్ని అక్కడే ఉన్న రుద్రాని విని అనామికకి ఫోన్ చేసి రాజ్ పగ్గాలని చేత పట్టుకొని మళ్ళా కంపెనీలో అడుగు పెడుతున్నారు. రుద్రాని చెప్పిన మాటల్ని విన్న అనామిక రాజ్ భార్య కావ్యని కంపెనీ మీదకి అస్త్రంగా వదలబోతున్నాను. రంగం సిద్ధమైంది. అనామిక ఆ మాట చెప్పగానే రుద్రాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక రాజు కావ్యాలు అనుకోకుండా గుడికి వెళ్తారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి రాజు కావ్యాలు ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకుంటారు, తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ.